ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ గా చేసుకుని వైసీపీని ప్రజల్లో చులకన చేసేలాగా అసెంబ్లీ వేదికగానే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. బుధవారం గవర్నర్ స్పీచ్ నడిచింది. ఆ సమయంలో వైసీపీ సభ్యులు నిరసన తెలిపారు. మీ చేత మొత్తం ప్రభుత్వం అబద్ధాలు చూపిస్తోంది, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ క్షీణించిపోయింది, లా అండ్ ఆర్డర్ ని కాపాడండి అంటూ నిరసన తెలిపారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగానికి సంబంధించిన కాగితాలను కూడా చించేసి ఆ తర్వాత వాకౌట్ చేసి బయటకు వెళ్ళిపోయారు. దీనిపైన ఈరోజు చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చరిత్రలో ఎప్పుడూ జరగని దుర్ఘటన నిన్న జరిగిపోయింది అన్నట్టుగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బాధని సభలో వ్యక్తం చేయవలసిన అవసరం కూడా ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. దురదృష్టవశాత్తు నిన్న మనం ఆహ్వానం మేరకు సభకు వచ్చేసిన గవర్నర్ గారు ప్రశంసగా మనం చూసిన దృశ్యాలు మనకు ఖచ్చితంగా తలవంపులు తెచ్చేవే. గవర్నర్ గారి ప్రసంగాన్ని నినాదాలతో అడ్డుకొని కాగితాలు చింపి వెదజల్లని సభ్యుల ప్రవర్తన చూసి ఆ విద్యార్థులు ఏం నేర్చుకుంటారు, దీని కారకులు ఎవరో వాళ్ళందరూ కూడా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ శబ్దాలు వాళ్ళందరికీ పనిచేస్తానండి. అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతాయో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వివిధ కాలేజీలకు సంబంధించిన విద్యార్థుల్ని కూడా అసెంబ్లీకి ఆహ్వానిస్తున్నాం. అలా విద్యార్థులు ఉన్న చోట ఇలా సభ్యులు వ్యవహరిస్తే, గవర్నర్ని అవమానిస్తే అసెంబ్లీ చట్టసభ సభ్యుల ప్రవర్తన మీద పబ్లిక్ లో విద్యార్థుల్లో ఎలాంటి భావన ఏర్పడుతుంది అంటూ ఆవేదన చెందడంతో పాటు ఈ పని చేసిన వాళ్ళంతా ఆత్మవిమర్శ చేసుకోవాలి అంటూ వైఎస్ఆర్సీపీ సభ్యుల్ని ఉద్దేశించి చింతకాయల అయ్యన్న పాత్రుడు విమర్శించారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే చరిత్రలో ఇలాంటి పని చేశారా? ఇంతకుముందు ఏమీ చేయలేదా? ఇంతకంటే దుర్మార్గంగా తెలుగుదేశం పార్టీ సభ్యులు గవర్నర్ల విషయంలో, స్పీకర్ల విషయంలో వ్యవహరించారు కదా, మరి దానికి ఏమంటారు? స్పీకర్ పై పేపర్లు విసిరిన టీడీపీ సభ్యులు 2023 మార్చిలో, స్పీకర్ పై పేపర్లు విసిరిన టీడీపీ సభ్యుల సస్పెన్షన్ 2022 మార్చిలో. వైసీపీ అధికారంలో 5 ఏళ్ల పాటు ప్రతి గవర్నర్ స్పీచ్ లోనూ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసింది ఇదే పనే. కానీ ఈ రోజు మాత్రం వైసీపీ వాళ్ళే చరిత్రలో తొలిసారి చేశారన్నట్టుగా వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్పీకర్ పోడియం పైకి శ్రీదేవి, కోటమిరెడ్డి పేపర్లు చించి గందరగోళం. వీళ్ళు అప్పుడు లాస్ట్ లో 2023 సెప్టెంబర్లో అంటే తెలుగుదేశం పార్టీలోని ఫిరాయించారు. తెలుగుదేశం పార్టీలోనికి వెళ్ళంగానే వాళ్ళకు కూడా ఆ నీళ్లు అబ్బేసి ఏకంగా స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి పేపర్లు చించేశారు కోటమిరెడ్డి, అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న శ్రీదేవి గారు. 2022 మార్చిలో వయసుకు కూడా, నాటి గవర్నర్ వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా టీడీపీ సభ్యులు గో బ్యాక్ గవర్నర్, వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసి కాగితాలు చించి గవర్నర్ మీద వేశారు. గవర్నర్ మాట్లాడుతుంటే గోల చేసిన టీడీపీ సభ్యులు. 2 ఏళ్ల క్రితం గవర్నర్ స్పీచ్ ను బాయ్కాట్ చేసిన టీడీపీ, నల్ల చొక్కాలతో టీడీపీ సభ్యుల నిరసన. చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా నల్ల చొక్కాలు వేసుకొని వచ్చి గవర్నర్ స్పీచ్ కు వ్యతిరేకంగా అసెంబ్లీలో నినాదాలు చేసి గొడవ చేశారు 5 ఏళ్ల క్రితమే. ఇదో ఇంట్రెస్టింగ్. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ కు చుక్కలు చూపెట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు 3 ఏళ్ల క్రితం మహా టీవీలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు గవర్నర్ కి చుక్కలు చూపెట్టారంట. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆందోళన చేస్తే, గవర్నర్ మీదకి పేపర్లు చించేస్తే, నినాదాలు చేస్తే గవర్నర్ కే చుక్కలు చూపించిన టీడీపీ సభ్యులని మహా వాళ్ళు రాసుకున్నారు మహా టీవీలో. అదే వైసీపీ వాళ్ళ నిరసన, సాధారణ నిరసన తెలిపినా కూడా అమ్మో ఘోరం, ఇంకెక్కడుంది ప్రజాస్వామ్యం, గవర్నర్ అంటే వీళ్ళకు లెక్కే లేదు, అసలు సంస్కారమే లేదు వీళ్ళకి అన్నట్టుగా వైసీపీకి అయితే ప్రచారం చేయాలి. అసలు మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీలో బ్లాక్ డేగా ఏ రోజున అంటారో తెలుసా? 2011 ఫిబ్రవరిలో గవర్నర్ స్పీచ్ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఏకంగా పోడియం వద్దకు వెళ్ళి ఆ రోజు డిప్యూటీ స్పీకర్ గా ఉన్న నాదెండ్ల మనోహర్ ని పక్కకు తోసిపడేసి, ఇదంతా చేసింది ఎవరు? అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి గారు. అక్కడ పోడియం వద్దకు వెళ్ళి నాదెండ్ల మనోహర్ ని పక్కకు తోసేసి గవర్నర్ చైర్ని లాగి తన్నేసి, గవర్నర్ చేతిలో ఉన్న కాగితాలు కూడా తీసుకొని చించేసి ఆయన మొహం మీదే వేసి వెంటనే అసెంబ్లీని వదిలేసి వెళ్ళిపో, గో బ్యాక్ గవర్నర్ అంటూ ఆ రోజు నినాదాలు చేసింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు. రేవంత్ రెడ్డి ఏకంగా గవర్నర్ మీదకి దాడి చేస్తే మిగిలిన టీడీపీ సభ్యులంతా బెంచీలెక్కి గొడవ చేశారు. ఎంత అల్లరల్లరి చేశారంటే ఆ రోజు అసెంబ్లీ, ఆ రోజు జరిగిన ఘటనల్ని బ్లాక్ డేగా వివరించారు నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. గడిచిన 5 ఏళ్ల కాలంలో స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారాంను ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంత అనుచిత వ్యాఖ్యలు చేశారో రాష్ట్రం అంతా చూశారు. అనుచితంగా కథనాలు రాయించారు. సోషల్ మీడియాలో, తెలుగుదేశం పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లోనే స్పీకర్ కు వ్యతిరేకంగా అత్యంత అనుచితంగా కథనాలు, కామెంట్లు పెట్టించారు. ఇవన్నీ పెట్టుకొని ఈరోజు గవర్నర్ స్పీచ్ సందర్భంగా వైసీపీ సభ్యులు నిరసన తెలపంగానే మొత్తం రాష్ట్రం తలకిందులైపోతోంది. అసెంబ్లీ పరువు గంగలో కలిసిపోయింది. చట్టసభలోని సభ్యులు అంటే ప్రజల్లో ఏమాత్రం భావనే లేకుండా, మర్యాద లేకుండా వైసీపీ వాళ్ళు చేసేశారు అన్నట్టుగా తెలుగు అధికార పార్టీ ఇప్పుడు ఆవేదన చెందుతోంది. మరి స్పీకర్ గారు గతంలో జరిగిన వాటన్నిటికీ ఏం సమాధానం చెప్తారు? రేపు ప్రొద్దున తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలోకి వస్తే డే 1 నుంచి మళ్ళా వీళ్ళందరూ కలిసి ఈరోజు ఎవరైతే ఎలా ఉండాలని చెప్తున్నారో వాళ్ళతో సహా అందరూ కలిసి మళ్ళా గవర్నర్ల మీద దాడి చేస్తారు, స్పీకర్ల మీద దాడి చేస్తారు. కానీ ఈ రోజు అధికారంలో ఉన్నారు కాబట్టి
వైసీపీ మీద ఒక ముద్ర వేయాలి, ఇదేదో ఒక అసాంఘిక పార్టీగా ముద్ర వేయాలన్న ఉద్దేశంతో తాము చేసే పనులన్నీ అవతల వాళ్ళకు ఆపాదిస్తూ అవతల వాళ్ళ మీద బురద చల్లడం అన్నది తెలుగుదేశం పార్టీకి అలవాటుగా మారింది. ఈ మధ్య ఆ అలవాటు ఇంకా ఎక్కువ అయిపోయింది.